హలో ఎవరిబడి, అందరికి నమస్తే అండి. చూసుకోవచ్చండి, ఇప్పుడు మనకి ఇక్కడ కామారెడ్డికి వెళ్తున్నాయి, అంతే పాలకొల్లుకి వెళ్తున్నాయి, అంతే మనకి ఇంకోటి విజయవాడకు కూడా వెళ్తున్నాయి గేదెలు. మొత్తం 20 గేదెలు అయితే వెళ్తున్నాయి. 2 లోళ్ళు వెళ్తున్నాయండి. చూసుకోవచ్చు గేదెలు మొత్తం ఒకసారి చూపెడతా. ఫుల్ సైజు ఫుల్ బ్రీడ్లు ఉన్నాయి. మనం ఇవన్నీ 20 గేదెలు కూడా మనం సిరిసా మార్కెట్లో తీసుకున్నాం. ఒకసారి అయితే ఒక్కొక్క గేదె అయితే డీటెయిల్గా అయితే మీకైతే వివరిస్తా. చూసుకోవచ్చు ఎక్కడ పోతుంది ఏందనేది, ఆ రేట్లు కూడా ఎట్లున్నాయి ఏందనేది చూపెడతా. ఇప్పుడైతే రేట్లు అయితే కొంచెం ఎండాకాలం టైం కాబట్టి రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. గేదె క్వాలిటీలు చూడండి ఫస్ట్ ఎట్లా కొనాలి ఏందనేది. మనం అంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి గేదె క్వాలిటీ కొనాలి. కింద అడ్డర్ క్వాలిటీ, సెకండ్ లాక్టేషన్ ఉందా లేదా, మిల్క్ కూడా ఇస్తుందా లేదా అనేది చూసుకునాలి. గేదెలు అయితే ఒక్కొక్కటి అయితే ఇప్పుడైతే చూపెడతా, చూడండి ఒకసారి. చూసుకోవచ్చు ఇది మనకి సెకండ్ లాక్టేషన్ బఫెలో అండి. చూసుకోవచ్చు ఫుల్ సైజులో ఉంది. హైట్ కానీ మీకు లెంత్ కానీ చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎట్లుందో కూడా. ఫుల్ టైట్ అడ్డరు మనకి. సెకండ్ లాక్టేషన్ ఫుల్ వజన్ ఉంది, అంతే హైట్ కూడా ఉంది. చూసుకోవచ్చు దూడ కూడా చిన్నది, ఇంకా బొడ్డు మీదనే ఉంది. మనకి 4-5 రోజులు అవుతుంది. బ్రీడ్ చూసుకోవచ్చు, కొమ్ము కూడా చూసుకోవచ్చు ఎట్లుందో. మన మిల్క్ కెపాసిటీ వచ్చి 16 లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి. మనకి 14 లీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. మనకి 14 లీటర్స్ మీద అయితే ఇచ్చినాం. చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ బఫెలో. ఇప్పుడు రేట్లు వచ్చేసి మనకి 130 నుంచి 160, 170 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఎవరన్నా ఒకవేళ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి గేదెలు కొనాలనుకుంటే జూలై నుంచి అయితే మీకు అయితే తక్కువ అయితే రేట్లు కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కావాలి అంటే గేదెలు ఈ టైంలో మీకు ఆ రేట్ల నుంచి ఉన్నాయండి. 120 నుంచి స్టార్టింగే ఉన్నాయి, 120 పై నుంచి చూసుకోవచ్చు. ఇది ఒక గేదె అండి, మనకి పాలకొల్లుకి వెళ్తుంది ఈ గేదె. మీకు అన్ని గేదెలు అయితే డీటెయిల్స్గా అయితే చెప్తా ఒకసారి, ఓకేనా. చూడండి ఎంత సైజు ఉందో, ఎంత బాడీ కూడా ఉందో చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ కానీ గేదె కానీ చూసుకోవచ్చు. అన్ని గేదెలు అయితే మనకి వెళ్తున్నాయి ట్రాన్స్పోర్ట్లో అయితే. మనకి రేపు అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనండి. మొత్తం 20 గేదెలు. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా పాలకల్లికి వెళ్తుందండి మనకి. ఇది కూడా మనకి సెకండ్ లేదా థర్డ్ లాక్టేషన్లో ఉంది. ఫుల్ బ్రీడ్లో ఉంది, ఫుల్ సైజ్ అండి, హెవీ సైజులో ఉంది. మనకి 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. ప్రెగ్నెంట్ బఫెలో 1 మంత్ అయితే టైం ఉంది. చూసుకోవచ్చు మీరు ఎంత వెయిట్ ఉంది, మనకి బాడీ కూడా చూసుకోవచ్చు. మనకి 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. మనమే 16 లీటర్స్కి అయితే ఇచ్చినాం. ఆల్రెడీ మనకి సెకండ్ లాక్టేషన్లే మనకి 19 లీటర్లు అయితే మిల్క్ పిండిందని రికార్డ్ అయితే చెప్పినారు. మనకి మీకు ఎంతవరకు వస్తుందో మిల్క్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఒకసారి చూడండి గేదె అయితే ఎంత క్వాలిటీ ఉందో, ఎంత బ్రీడ్లో ఉందో కూడా చూసుకోవచ్చు. మనం బ్రీడ్ మీద ఫోకస్ చేస్తున్నాం, అంతే మిల్క్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. అంతే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత రైతు కూడా దీనికి పుట్టే దూడలను కూడా బ్రీడింగ్ కోసం అని మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి గేదెలు అయితే తీసుకోవడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఎవరికైనా ఇలాంటి గేదెలు మీకు ఎవరైనా హర్యానాలో కావాలని అంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు గేదె ఎట్లుందో, మనకి అడ్డర్ క్వాలిటీ కూడా. ఇంకా నెల రోజులు టైం ఉందండి. ఇది కూడా పాలకల్లుకి వెళ్తుంది. చూసుకోవచ్చు మనకి గేదె అయితే హెవీ సైజ్ ప్యూర్ ముర్రా గేదె అండి. చూసుకోవచ్చు మీరు గేదె ఎట్లుందో కూడా. ఇది చూసుకోవచ్చు హైదరాబాద్కి వెళ్తుంది. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది, ఫుల్ సైజ్ అండి. అన్ని గేదెలలో ఇది ఇంకా ఫుల్ సైజ్ ఉంది. మనకి జున్నుపాల మీద ఉంది. గేదె అయితే మనకి మార్నింగే అయింది. చూసుకోవచ్చు ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఉంది. కొంచెం రింగ్ ఒకటే కొంచెం దీనికి ఏంటంటే కొంచెం వెడల్పు ఉంది. బాడీలో కానీ మీకు అడ్డర్ క్వాలిటీ కానీ ఫుల్ సైజ్ అంటే ఫుల్ సైజ్ ఉంది. చూసుకోవచ్చు గేదె అయితే. మీకు మిల్క్ కెపాసిటీ కూడా ఇది వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకి 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ చెప్తున్నారు. మనకైతే 14 నుంచి 16 లీటర్స్ మధ్యలో అయితే ఈజీగా వస్తుంది. గేదె చూడండి ఎంత వెడల్పు ఉంది, అంతే వెయిట్ కూడా చూసుకోవచ్చు, అంతే పొడుగు కూడా చూసుకోవచ్చు. మీరు ఒక సన్నుకి మధ్య కూడా గ్యాప్ కూడా చూసుకోవచ్చు అండి మీకు ఎట్లుందో కూడా. గేదె ఏంటంటే కొమ్ము ఒకటే కొంచెం ఎడవ ఉంది దీనికి, ఓకేనా ఫ్రెండ్. చూడండి మిల్క్ అయితే మనకైతే ఈజీగా అయితే 16 లీటర్స్ అయితే మిల్క్ వస్తుంది. మంచి మెయింటెనెన్స్ కూడా అట్లనే చేయాలండి రైతులు కూడా. చూసుకోవచ్చు మీరు బాడీ చూడండి ఎంత ఉందో. మనకి ఆల్రెడీ ఇయాలనే ఈరింది, ఈనా కానీ ఈనట్టు లేదు గేదె. బాడీ కండిషన్ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. సైజు కూడా చూడండి మీరు ఎంత ఉందో, ఎంత పొడుగు ఉందో కూడా చూసుకోవచ్చు అండి. సైజు విషయానికి వస్తే మీకు లోకల్ ప్యూర్ హర్యానా గేదె అండి. చూసుకోవచ్చు మనకి రింగే కొంచెం వెడల్పు పడింది. ఆ గేదె అయితే అంత బాగుందండి. కింద లైన్ కానీ మీకు మిల్క్ విషయంలో కానీ బ్రీడ్ విషయంలో కానీ చూసుకోవచ్చు మీరు. చూడండి గేదె ఎంత పెద్ద సైజులో ఉందో గేదె. ఒకసారి మధ్య కూడా మీకు గ్యాప్ కూడా చూసుకోవచ్చు అండి గేదెకి ఎట్లుందో చూసుకోవచ్చు. ఇది థర్డ్ లాక్టేషన్లో ఉంది. చూసుకోవచ్చు అండి. మన బాడీ వెయిట్ చూసుకోవచ్చు ఎట్లుందో. గేదె కూడా ఎంత సైజులో ఉందో కూడా చూసుకోవచ్చు అండి. గేదె మంచి క్వాలిటీలో ఉందండి. మనకి ఇది కూడా 16 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. చూడండి గేదె ఎట్లుందో కూడా ఏందో. ఇప్పుడు ఆల్రెడీ డెలివరీ అయ్యి మనకి 5-6 రోజులు అవుతుంది. ఇప్పుడు రెడీగా మనకి 12-13 లీటర్లు అయితే ఈజీగా రెడీగా ఉన్నాయి.
మనకి ఒల్లారి మంచిగా గేదె వచ్చేసరికి మనకి 16 లీటర్స్ 15 లీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. బ్రీడ్ చూసుకోవచ్చు ఎట్లుందో, గేదె కూడా చూసుకోవచ్చు అండి. మీకు ఒకసారికి ఒకసారి మధ్య గ్యాప్ ఎట్లుందో చూసుకోవచ్చు. 4 సన్లు కూడా సమానం ఉన్నాయి. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుందండి. గేదె అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. ఇంత బొక్క కూడా కనపడట్లేదు, చూసుకోవచ్చు మీరు గేదె ఎట్లుందో. బ్రీడ్ కానీ సైజు కానీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ కూడా, ఆ మిల్క్ కూడా మీరు వస్తా రాదనేది ఒకసారి కామెంట్లో కూడా తెలపండి, ఓకేనా ఫ్రెండ్స్. గేదెలు ఎంత మంచిగా ఉన్నాయా లేవా ఏందనేది ఒకసారి కూడా. ఇది కూడా పాలకల్లోకి వెళ్తుంది, పాలకొల్లుకి చూసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు మనకి ఇది కూడా థర్డ్ లాక్టేషన్లో ఉంది. ఇది కామారెడ్డికి వెళ్తుందండి గేదె. ఇది కూడా ఎంత పెద్ద సైజు ఉందో కూడా చూసుకోవచ్చు. ఈ గేదె వచ్చేసి మనకంతే ఇది చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉంది. రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు, అంతే సైజు కూడా చూసుకోవచ్చు. మనకి బాడీ కూడా చూడండి మీరు ఎట్లుందో. ఇదైతే విజయవాడకి వెళ్తుందండి, చూసుకోవచ్చు. గేదె అయితే మంచి క్వాలిటీ గేదె. ఫస్ట్ లాక్టేషన్లో మీకు ఒళ్ళు బలం ఎట్లుందో చూసుకోవచ్చు. ప్రతి గేదె కూడా ఒళ్ళు బలం ఎట్లుందో చూసుకోవచ్చు. మధ్యలోదేమో మనకి కామారెడ్డికి వెళ్తుంది, ఇటు పక్కదేమో పాలకొల్లుకి వెళ్తుంది. చూసుకోవచ్చు 3 గేదెలు ఎట్లున్నాయో చూసుకోవచ్చు మీరు. ఇది ఫస్ట్ లాక్టేషన్ గేదె మనకి విజయవాడకి వెళ్తుంది. బ్రీడ్ చూడండి ఒకసారి ఎట్లుందో. రింగ్ క్వాలిటీ కానీ మీకు ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. అంతే టీత్ కూడా మనకి 2 పళ్ళ మీద ఉందండి, 2 పళ్ళ మీద ఉంది. సైజ్ ఎంత ఉందో చూసుకోవచ్చు ఫస్ట్ లాక్టేషన్లే. ఇప్పుడు మనకి ఆల్రెడీ డెలివరీ అయ్యి మనకి 1 వీక్ 8 డేస్ 10 డేస్ మధ్యలో అవుతుంది. మిల్క్ కూడా ఆల్రెడీ మనకి 11-12 లీటర్లు అయితే రెడీ అయినాయి. మనకి 13-14 లీటర్ల వరకు అయితే వస్తుందండి. బ్రీడ్ ఉంది గేదె చూసుకోవచ్చు. దీని కింద ఆల్రెడీ ఫీమేల్ కాప్ కూడా ఉందండి, చూసుకోవచ్చు. క్వాలిటీకి సంబంధించిన గేదె అండి. సెకండ్ లాక్టేషన్లో మంచి సైజ్ అవుతుంది మనకి. సెకండ్ లాక్టేషన్లో మనకి 16, 17, 18 లీటర్స్ మధ్యలో అయితే గేదె అయితే పాలు పెడుతుంది, చూసుకోవచ్చు అండి. ఇసుక కోల్కి ఇది వచ్చేసి మనకి పాలకోళ్ళకి వెళ్తుంది, చూసుకోవచ్చు. ఇది థర్డ్ లాక్టేషన్లో ఉంది. ఇది కూడా ఒళ్ళు బలం ఎట్లుందో మనకి అంతే బ్రీడ్ కూడా ఎట్లుందో చూసుకోవచ్చు అండి. మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన అడ్డర్, ఉప్పర్ అడ్డర్ అండి. మీకు 16 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. ఇది కూడా మనకి 16 to 17 లీటర్స్ మధ్యలో వస్తుంది. ఆల్రెడీ డెలివరీ అయ్యి మనకి 2-3 రోజులు అవుతుంది. ఇప్పుడే 10 లీటర్లు జున్నుపాలు ఉన్నాయండి, పూటకు 5 లీటర్ల లాగా. ఆల్రెడీ ఒళ్ళు ఆరితే మనకి 8 నుంచి 9 లీటర్ల మధ్యలో అయితే పూటకైతే ఈజీగా వస్తాయి, చూసుకోవచ్చు మీరు. గేదె కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు, అంతే కలర్ చూసుకోవచ్చు, రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇదైతే పాలకొల్లుకి వెళ్తుంది, చూసుకోవచ్చు మీరు. గేదె వచ్చేసి ఇది వచ్చేసి మనకి కామారెడ్డికి వెళ్తుందండి. ఈ గేదె వచ్చేసి మనకి కామారెడ్డికి వెళ్తుంది, చూసుకోవచ్చు. థర్డ్ లాక్టేషన్లో ఉంది గేదె. ఎంత పెద్ద సైజు ఉందో అంత రింగ్ క్వాలిటీ కూడా ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు మీరు. గేదె అయితే ఫుల్ సైజులో ఉందండి. బాడీ వెయిట్ కూడా మీకు ఎట్లుందో చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది డెలివరీ అయ్యి మనకి 8 to 10 డేస్ అవుతుంది. ఆల్రెడీ మనకి 12 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి. మనకి 14-15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి. గేదె అయితే మంచి క్వాలిటీలో ఉంది, హెవీ సైజులో ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇది కూడా చూసుకోవచ్చు. మనకి ఫుల్ అంటే ఫుల్ సైజ్ గేదె అండి. మనకి లాక్టేషన్ వచ్చేసి థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. మనకి మిల్క్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. ఆల్రెడీ మిల్క్ అయితే పిండిరును, చూసుకోవచ్చు. మీకు నరాలు ఎట్లున్నాయి గేదె ఏందనేది కూడా మొత్తం చూపెడతా, చూడండి మీకు ఎట్లుందో. అడ్డర్ క్వాలిటీ కూడా మొత్తం పిండేసింది. పేపర్ సంక్ అంటారు కదా, మొత్తం పిండిన తర్వాత సంక్ అనేది మొత్తం ముడుచుకొని పోతుంది. మీకు పాలు ఉన్నప్పుడు కొంచెం షేప్ వచ్చిన తర్వాత మీకు గ్యాప్ అనేది కనపడుతుంది, చూసుకోవచ్చు. ఫుల్ సైజు మీకు. రింగ్ క్వాలిటీ కొద్దిగా ఎడ ఉంటుంది. సైజ్ వచ్చేసి మీకు ఫుల్ సైజ్ అండి, చూసుకోవచ్చు. మనకి 10 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. ఆల్రెడీ మనకి ఇక్కడైతే రెడీ అయి ఉన్నాయి. ఆల్రెడీ మనకి 19-18 లీటర్లు అయితే రెడీ అయి ఉన్నాయి. మనకి 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. డెలివరీ అయ్యి మనకి 15-20 రోజులు అయితే అవుతుంది, చూసుకోవచ్చు. మీకు ఇక్కడైతే పచ్చి ఎక్కువ ఉండదు, ఎండు మేత మీద నడుస్తుంది, చూసుకోవచ్చు. ఎండు మేత కూడా మీకు గేదెలు ఎంత కండిషన్లో ఉన్నాయో కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి ఇది థర్డ్ లాక్టేషన్. ఇది కూడా మిల్క్ అయితే పిండడం జరిగింది, చూసుకోవచ్చు. దీనికి కూడా మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి 18 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. థర్డ్ లాక్టేషన్. బ్రీడ్ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు అండి మీరు. బ్రీడ్ అయితే చాలా బాగుంది. గేదె కూడా ఫుల్ సైజ్ అండి. మీకు బాడీ కూడా చూసుకోవచ్చు ఎట్లుందో కూడా. అన్ని గేదెల బాడీలు మీకు చాలా బాగున్నాయి, అంతే అడ్డర్ క్వాలిటీలు బాగున్నాయి, అంతే గేదెలు కూడా ఫుల్ క్వాలిటీలు ఉన్నాయండి. క్వాలిటీలు అయితే మంచిగా ఉన్నాయి, ఉన్న కాడికి చూసుకోవచ్చు మీరు. గేదె డెలివరీ అయ్యి మనకి 20-25 డేస్ అయితే ఈజీగా అవుతుంది, చూసుకోవచ్చు మీకు. ఇదైతే మిల్క్ అయితే ఆల్రెడీ 18 లీటర్స్ అయితే రెడీగా ఉందండి మీకు, చూసుకోవచ్చు. గేదె అయితే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హెడ్ క్వాలిటీ కానీ మీకు రింగ్ క్వాలిటీ కానీ గేదె సైజ్ కానీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు, ఓకేనా. మీకు ఎవరికైనా ఇలాంటి గేదెలు హర్యానాలో మీకు 5 నుంచి 10 గేదెల మధ్యలో ఎవరికైనా కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మనకి ఫీల్డ్లో మనం రైతుల దగ్గర తీసుకుంటాం, అంతే మార్కెట్లో కానీ మీకు ఎక్కడైనా కానీ కావాలంటే మనకైతే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది చూసుకోవచ్చు అండి. మనకి ఫస్ట్ లాక్టేషన్లో ఉంది, ఇంకా 2 పళ్ళ మీద ఉంది, 4 పళ్ళ మీద కూడా రాలేదు. ఆల్రెడీ డెలివరీ అయింది, 1 రోజు అవుతుంది, 1 రోజు 2 రోజులు అవుతుంది డెలివరీ. చూసుకోవచ్చు. ఫుల్ సైజ్ ఉంది. బాడీ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు అండి. ఫస్ట్ లాక్టేషన్
ఎంత సైజులో ఉందో కూడా చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ లాక్టేషన్లే మనకి 12 నుంచి 13 లీటర్ల మిల్క్ కెపాసిటీ. బ్రీడ్ కూడా చాలా బాగుంది. గేదె కూడా మీరు లెంత్ కూడా చూసుకోవచ్చు, అంతే బ్రీడ్ కూడా చూసుకోవచ్చు, అంతే హైట్, దాని బాడీ కూడా స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. ఫిట్టింగ్ వచ్చేసి సూపర్ ఫిట్టింగ్ ఉంది చూసుకోవచ్చు మీరు. గేదె వచ్చేసి అంతే. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ బఫెలో. ఇది విజయవాడకి వెళ్తుంది, ఇది మనకి పాలకొల్లుకి వెళ్తుంది. ఇది కూడా అయితే మనకి విజయవాడకి వెళ్తుంది అండి సెకండ్ లాక్టేషన్ బఫెలో. ఇది ఉప్పర్ ఆర్డర్ మంచి క్వాలిటీకి సంబంధించిన గేదె. మీకు బాడీ చూసుకోవచ్చు ఎట్లుందో, క్వాలిటీ అయితే బాగుందండి. మనకి ప్యూర్ హర్యానా గేదె మనకి చూసుకోవచ్చు. మనకి గేదె కూడా సో ఇదైతే మనకి ఫస్ట్ లాక్టేషన్. ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది. ఇది విజయవాడకి వెళ్తుంది చూసుకోవచ్చు మీరు. గేదె వచ్చేసి ఇది విజయవాడకి వెళ్తుంది సెకండ్ లాక్టేషన్. మనకి 12 నుంచి 14 లీటర్ మిల్క్ కెపాసిటీ గేదె. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి మీకు. గేదె చూసుకోవచ్చు, బ్రీడ్ కూడా చూసుకోవచ్చు అండి మీకు ఎట్లుందో ఒకసారి.